కొత్తిమీర చికెన్ చేద్దాం. పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేద్దాం. పక్కన పెట్టుకుందాం. మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఒక్క విజిల్ రానిద్దాం. నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు, అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి తీసుకొద్దాం. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి తీసుకొద్దాం మెత్తగా. తగినంత నూనె వేసి ఈ పైన వేసేయండి. ఒక విజిల్ వచ్చింది కదా, చికెన్ ముక్కల్ని మాత్రమే తీసుకొని వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసి వేగనిద్దాం. నూనె పెట్టుకున్న కొత్తిమీర, మసాలాలు వేసేయండి. పై మీదే ఉంచండి. తిప్పేసేయండి కదా. జీడిపప్పు, పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయే వరకు వేయించండి. వేగి పక్కనకి నూనె వచ్చేసి చూడండి. ఇప్పుడు ఉడకపెట్టి నీళ్లు ఉన్నాయి కదా, పోసేయండి. నాన్ వెజ్ కర్రీ మసాలా వేసేయండి. కరివేపాకు వేయండి. హై ఫ్లేమ్ మీద పెట్టండి. కూర నూనె వదిలేసింది కదా, కొత్తిమీర వేసి ప్రతి ముక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. టేస్ట్ బాగుంటుంది.